వైసీపీ వాళ్ళకి అంటే అంటే వాళ్ళ గౌరవమైన ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాం కానీ అదర్వైజ్ వాళ్లకు వాళ్ళ ఆ, ఒక పదవి అనేది పక్కన పెట్టేస్తే అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం ఏదైనా మాట్లాడితే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ఎమ్మెల్సీది కదా, మాట్లాడితే మళ్ళా మమ్మల్ని ఇట్లా అనేసారు, మాట్లాడేశారు, గోలు పెట్టేస్తారు కదా. కానీ నీచాతి నీచం దేవుడు బొమ్మను ఎత్తుకొని పోయి చెప్పులు వేసుకొని ప్రదర్శిస్తే అసలు దేశం మొత్తం అంతా కూడా దేవుడికి వాళ్ళు చేసిన వెధవ పనికి చాలా చోట్ల వాళ్ళ పరిహారం చెల్లించుకున్నారు. వీళ్ళు బోర్డులు ఎత్తుకొని వచ్చి అక్కడ దేవుడు బోర్డులు ఎత్తుకొని వచ్చి మాట్లాడటం అంటే సిగ్గు, శరమం, లాజ్జ ఏమీ లేవు. నాకు ఒకటి వచ్చే సత్యనారాయణ గారి విషయంలో నాకు ఆశ్చర్యం ఏంటంటే, సచ్ బిగ్ లీడర్ ఇన్ ద గుడ్ లీడర్ ఇన్ బ్యాడ్ పార్టీ, ఆయనకు కనీసం ఆయన కూడా అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు ఆయన నిన్న మీ డిబేట్ కూడా చూశాను, నేను అసెంబ్లీ కూడా చూశాను. నేను చీజ్ తీసుకొచ్చుకొని నెయ్యి 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 మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనాలి? ఆయన ఆ ఉన్న కాస్త ఆ బ్యాడ్ పార్టీలో ఉండి బిగ్ లీడర్ ఉన్న కాస్త మానము గౌరవం ఓటుకోవడం తప్ప ఆయన చేసేది ఏముంటది? ఆయన ఏం అనలేం కదా. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన మీద పోటీ పెట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ వద్దు, సంఖ్యాబలంగా మనము ప్రయోగాలు చేయొద్దు, ఏదో పెద్ద మనిషి ఉన్నాడని గౌరవంతో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఆయన గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి పోటించి పక్క దబ్బుకున్న ఇచ్చినటువంటి గౌరవం కూడా నిలుపుకోలేకపోయాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు. అంటే అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు బొత్స సత్యనారాయణ గారు? మీరు వాళ్ళేదో పనికిమాల పనులు చేశారనుకోండి, మీరు బుద్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉండాల్సిన మీరు వాళ్ళ మాటలిని మీరు కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసి. అరే ఆరోపణ వచ్చింది మీ మీద, ఇన్వెస్టిగేషన్ చేసింది మీ మీద, ఆరోపణలో వచ్చినటువంటి టెన్యూర్ మీ టెన్యూరు, అరెస్టు చేసింది మీ పెరిఫరల్ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ. ఈ రోజు ఎక్కడో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని వచ్చి దానికి హెరిటేజ్ గా ముడిపెట్టి మాట్లాడటం అన్నది సిగ్గుచేటుగా అనిపించట్లా? సిగ్గుచేటు కాదు బొత్స సత్యనారాయణ గారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఎనీ ప్రొడక్ట్, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది డైరెక్ట్ గా ఏది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఫోన్ దగ్గర నుంచి తీసుకుంటే ఏది తీసుకున్నా అన్ని కన్సాలిడేషన్ చేసి ప్రొడక్ట్ ను బయటకు చేస్తారు. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ కామన్. ఇప్పుడు మనం వాడే ఐఫోన్ స్క్రీన్ తయారు చేసేది శాంసంగ్, ఐఫోన్ తయారు చేయదు. ఫోన్ తయారయ్యేదేమో చైనాలో, ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. అంటే ప్రొడక్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒక ఇంటిగ్రేట్ నుంచి ప్రొడక్ట్ యాపిల్ బ్రాండ్ పేరు మీద ఆ కేసు మాత్రం చేసి వాళ్ళు బ్రాండింగ్ చేస్తారు. అట్లాగా అవుట్ సోర్సింగ్ తీసుకుంటే ఒకవేళ శాంసంగ్ వాడే ఏదైనా తప్పు చేసాడు అనుకుందాం, యాపిల్కి ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? వాళ్ళు వెండార్ లిస్ట్ లో 1,00,000 మంది ఉంటారు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్ లోనో, వోక్స్ వ్యాగన్ లోనో, లేకపోతే మారుతిలోనో, లేకపోతే ఇంకో పాల కంపెనీలోనో, ఇంకో కంపెనీలోనో 1,00,000 మంది వెండార్స్ ఉంటారు. ఆ వెండార్స్ వీళ్ళతోనే కాదు, ఇంకో 50 మందితో డీల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే సంబంధం? బుద్ధి లేని అడ్డగాడిలాగా మాట్లాడడం తప్ప ఇవంతా కూడా. హెరిటేజ్ కి వాళ్ళు చెప్పినట్టు ఆ సైట్ లో అంటే వన్ ఆఫ్ ది వెండార్ ఇస్ ఎ థర్డ్ పార్టీ. ఆ వెండార్ థర్డ్ పార్టీ అంట, ఆ పార్టీ వాళ్ళకి పోయిందంట, వాళ్ళ నుంచి వీళ్ళకి. అరే ఈ చెల్లు కంపెనీలు పెట్టేది, చైన్లకు పెట్టేది కోల్కతా నుంచి మద్రాసు, మద్రాసు నుంచి ముంబై, ముంబై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కేరళ, కేరళ నుంచి మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్, అమెరికా, జర్మనీ, యూరోప్, ఈ దేశాల్లో అంతా ఇట్లా లింకులు పెట్టేది, ఇట్లా షెల్ కంపెనీలు పెట్టే అలవాటు ఉండేది మీకు. ఛాలెంజ్ చేస్తాను నేను వైసీపీ ఎమ్మెల్సీలను, ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ గారితో సహా. ఎక్కడైనా ఏ తెలుగుదేశం పార్టీ లీడర్కైనా చరిత్రలో ఎప్పుడైనా సరే ఈ పూట వరకు కూడా ఏ ఎమ్మెల్సీకైనా, ఏ మంత్రికైనా, ఏ ఎమ్మెల్యేకైనా, గత మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలకైనా షెల్ కంపెనీలు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఒక్కరి మీద చూపించగలరా? ఏదో లోకల్ రాజకీయాలు తప్ప. కానీ వైసీపీలో ఉండే చాలా మంది లీడర్ల బతుకంతా కూడా షెల్ కంపెనీలో బతికే, షెల్ కంపెనీలతో ఆ డబ్బుతో బతికే. ఆ షెల్ కంపెనీలు పెట్టుకోవటం, డబ్బు రూటింగ్ చేయటం, కొంతమందిని అక్కడ తీసుకొచ్చుకోవటం,
వాళ్ళని పావులుగా వాడుకోవటం, వాడు అంతవరకు మాకు సంబంధం అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఓకే, సరే ఓకే, షెల్ కంపెనీలు అది 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 చర్చనీయాంశమే. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అది అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుంది. అయితే